మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి చదువుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గులుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆకుపడిన. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని ఎద్దుకు వచ్చి, అయ్యా, నీ పొలంలో మంచి విత్తనం వచ్చితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా చాలు. ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, నాయన, ఈ సాయంకాలం ప్రభువా ఉపవాస ప్రార్థనలో మా తండ్రి చేరి మా ప్రభువా మీ బిడ్డలతో కలిసి నాయన నీకు మొరపెట్టుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువా నాయన, ఇదిగో ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మా ప్రభువా. నేను ఇక్కడ నిలబడి మాట్లాడటానికి తగిన వాడు కాను మా తండ్రి. నన్ను నీ సెలవు చాటును మరుగుపరచండి. నాతోనూ మీ బిడ్డలతోనూ మీరు మాట్లాడండి మా ప్రభువా. నాయన, మంచి వర్తమానం మాకు దయచేయండి. నాయన, మేము ఈ వాక్యాన్ని విని నాయన మమ్మల్ని మేము సరి చేసుకొని దాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. అదేంటంటే, పరలోక రాజ్యం అనేది తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం, ఈ పరలోక రాజ్యం అనేది తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఒక పొలంలో మంచి విత్తనాలు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది పరలోక రాజ్యం. చూడండి ప్రియులరా, మరి పొలం అంటే ఇక్కడ లోకం అన్నమాట. పరలోక రాజ్యం అంటే మనం తెలుసు, మనందరం పరలోక రాజ్యం వెళ్ళటానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. ఏమండి, మనం ప్రార్థనకు వచ్చినా, దేవుని వాక్యాన్ని విన్నా, దేవుని స్తుతించినా, ఏది చేసినా కూడా మన గురి ఏంటంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలి. అది మన గురిగా ఉండాలి. అంతేగాని ఇక్కడ ఏదో సంపాదించుకోవాలి, ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలి, ఏమండి, ఇక్కడ గొప్పగా ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఇవి కాదు. మన ఉద్దేశం ఏంటంటే, మన లక్ష్యం ఏంటంటే పరలోక రాజ్యం. చూడండి, మనుషులు ఎంత సంపాదించినా, ఎంత గొప్పవారైనా, ఏమండి, ప్రొఫెసర్లైనా సరే, సైంటిస్టులైనా సరే, ఇంజనీర్లు అయినా సరే,
ఎవరైనా సరే ప్రియులారా ఒకప్పుడు ఖచ్చితంగా చనిపోతారు. అందరూ చనిపోవాల్సిందే. ధనవంతులు చనిపోవాలి, ఇంజనీర్లు చనిపోవాలి, డాక్టర్లు చనిపోవాలి, అందరూ చనిపోతూనే ఉంటారు. కానీ చనిపోయిన తర్వాత మన ఆశయం ఏంటంటే మనం పరలోక రాజ్యం చేరుకోవాలి అనేది మన ఉద్దేశం, మన ఆశ, మన ప్రయాస, మన భక్తి, మన ఆశ అవన్నీ కూడా మనం పరలోక రాజ్యం చేరుకోవాలి అనే దాని మీద ఉండాలి. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ఉపయోగం అన్న దేవుని వాక్యం సెలవిస్తాము. ఏమండి, లోకమంతా సంపాదించుకున్నాడు. ఏమండి, ఒక ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్ లోకమంతా సంపాదించుకొని ఏమండి ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళాడో మరి పరలోకానికి వెళ్ళాడో మనకు తెలియదు ఆ సంగతి. ఆయన గురించి బైబిల్లో లేదు. కానీ ఒట్టి చేతులతో మాత్రం వెళ్ళాడు. చూసేటప్పుడు కదా. కానీ మనం ఏంటంటే పరలోక రాజ్యం కోసం మనం ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ పరలోక రాజ్యం అనేది ఎలా ఉందంటే తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మంచి విత్తనాలు చూడండి, రైతులు చక్కగా మంచి విత్తనాలు తీసుకొచ్చి పొలంలో నాటుతారు. మంచి విత్తనాలు అయితే బాగా మొలుస్తాయి, విత్తనాలన్నీ మొలుస్తాయి, చక్కగా పెరుగుతాయి, తర్వాత మంచి ఫలసాయాన్ని కూడా ఇస్తాయి, మంచి పంటను పండుతాయి. అందుకని రైతులు మంచి విత్తనాలు తీసుకొస్తారు. ఇక్కడ ఈ మనుషులు కూడా మంచి విత్తనములు తీసుకొని వచ్చి పొలంలో చక్కగా నాటాడు. అయితే అదే సమయంలో మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. చూడండి, రైతేమో మంచి విత్తనాలు ఇస్తాడు పొలంలో, ఇంటికి వెళ్ళాడు, చక్కగా నిద్రపోతా ఉన్నాడు. అయితే మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాను. శత్రువు ఎవరు? సైతాన్ వచ్చాడు. సైతాన్ వచ్చేసి ఆ గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. అంటే కలుపు వచ్చే విత్తనాలు విత్తిపోయాడు అన్నమాట. ఈ కలుపు విత్తనాలు అసలు పంటని పాడు చేస్తాయి. కలుపు విత్తనాలు మనకి దేనికి పనికిరావు. ఏమండి, కలుపుని ఏం చేస్తారు మనుషులు? మొత్తం పీకి కలుపుని మొత్తం పీకి ఆ గట్టు మీద పడేసి ఎండిపోయిన తర్వాత నిప్పుతో కాల్చివేస్తారు కలుపు విత్తనాలు. ఎందుకంటే వాటి విత్తనాలు కూడా ఉండకూడదు ఆడ. ఆ కలుపు చెట్లు విత్తనాలు కూడా ఉంటే మళ్ళీ పంటలో వస్తాయని ఏమండి రైతులు ఆ కలుపు మొక్కలని పీకేసి గట్టు మీద పడేసి కొంతమంది నిప్పుతో కూడా కాల్చివేస్తారు. ఏమండి, అప్పుడప్పుడు మనకి చూస్తూ ఉంటాం మనం, రైతులు పొలాల్లో మంటలు వస్తూ ఉంటాయి. అవి ఏంటంటే అంతకుముందున్న పంటకు సంబంధించిన కలుపు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ పంటల్లోకి రాకుండా రైతులు వాటిని కాల్చివేస్తారు. పిల్లరా, మరి ఈ కలుపు గురుగుల్ని సైతానుడు విత్తిపోయాడు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా పడెను. పంట పెరిగింది, ధాన్యం పంట పండింది, గింజలు వస్తూ ఉన్నాయి, గింజలు వచ్చినాయి. గింజలు వచ్చినప్పుడు
ఏమండి గోధుమలు కనపడతా ఉన్నాయి, గురుగులు కనపడతా ఉన్నాయి. రైతు వచ్చి చూస్తున్నప్పుడు పంట పొలంలో రైతులు వచ్చి చూస్తున్నప్పుడు గోధుమలు ఉన్నాయి, వాటి మధ్య గురుగులు ఉన్నాయి. అప్పుడు ఆ దాసులు ఆ ఇంటి యజమాని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవి అని అడిగిరి. చూడండి, అయ్యా, నువ్వు పొలంలో మంచి విత్తనాలు కదా విత్తింది, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? గురుగులు కూడా ఉన్నాయి పొలంలో. ఏమిటి, రైతులు మంచి పొలాన్ని చక్కగా దున్నుతారు, నీళ్లు పెడతారు, మంచి పంట విత్తనాలు నారుమడి వేసి పొలంలో మంచి చెట్లని నారుని చక్కగా నాటుతారు, ఎదుగుతూ ఉంటాయి, చూడటానికి కూడా చక్కగా ఉంటాయి మొక్కలు, పంట మొక్కలు ఎదుగుతూ ఉంటాయి. కానీ కొంతకాలం ఎదిగేసరికి మధ్యలో కలుపు మొక్కలు వచ్చేస్తాయి. ఏమండి, మన మధ్య రైతులను కూడా మనం వెళ్ళి అడగాలి, ఏమండి రైతు గారు, మీరు మంచి మొక్కలే కదా నార్మల్గా వేసి తీసుకొచ్చి నాటారు, మరి మధ్యలో ఈ కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కలుపుకి ఖర్చు అవుతుంది తీయాలంటే, కూలీలు పెట్టి తీస్తున్నారు, ఈ కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ప్రియులారా, ఈ కలుపు మొక్కలు సైతానుడు చేసే పని. ఆనాడు యేసు ప్రభువు వారు చెప్పిన ఉపమానంలో సైతానుడు ఎలా గురుగులు విత్తాడో, ఈనాడు రైతుల పంటల్లో కూడా ఏమండి సైతానుడే ఏమండి ఈ కలుపు మొక్కల్ని నాటేసి పెరిగేటట్టు చేస్తా ఉన్నాడు సైతానుడు. లేకుంటే ఈ రైతు మన మాట వినడు. సైతాను ఉద్దేశం ఏంటి? ఈ రైతు మన మాట వినడు. అన్ని చక్కగా పెరిగి చక్కగా పంట పెరిగిందనుకోండి, పంట పండిందనుకోండి, మంచి లాభాలు వస్తాయి. ఏమండి, మంచి లాభాలు వచ్చి సంతోషంగా ఉంటాడు ఈ రైతు. ఈ రైతు సంతోషంగా ఉండకూడదు. సైతాన్ ఉద్దేశం ఈ రైతు సంతోషంగా ఉండకూడదు. అందుకని ముళ్ళ పొదలో, ఏమండి పంట మొక్కల్లో ముళ్ళ పొదలో, కలుపు మొక్కలు, ఏమండి పనికిరాని చెట్లు, గడ్డి, ఇవన్నీ మొలుస్తూ ఉంటాయి పంటలో. రైతుకి ఎంత కష్టమో చూసారా ప్రియులారా? అవన్నీ పీకాలి, అవన్నీ తీసేయాలి, పంటను మరి చక్కగా కాపాడుకోవాలి. ఏమండి, దుష్టుడు చేసే పనులు ఇవన్నీ, సైతానుడు చేసే పనులు ప్రియులారా. లోకంలో మరి అనేక మంది ఈ గురుగులు లాంటి మనుషులే ఉన్నారు. లోకంలో అనేక మంది గురుగులు లాంటి మనుషులే ఉన్నారు. చూసారా ప్రియులారా? ఎంతో భయంకరంగా నేడు ఈ లోకం ఉంది. ఇదివరకు రోజుల్లో కంటే ఇప్పుడు ఇంకా భయంకరంగా లోకం ఉంది. పిల్లలు బయటికి వెళ్ళారు అంటే క్షేమంగా వచ్చిన దాకా తల్లిదండ్రులకి భయం. ఏమో ఎట్లా వస్తాడో, ఎట్లా సైకిల్ తొక్కుతున్నాడో, బళ్ళు వస్తూ ఉంటాయి, కారులు వస్తూ ఉంటాయి, ఆటోలు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఎట్లా నడుపుతున్నారు. ఏమండి, ఎంతో భయం. లోకము గురుగులతో నిండిపోయింది ప్రియులారా. చూసారా? ఈనాడు లోకము గురుగులతో నిండిపోయింది. మంచి మంచి విత్తనాలు కలిగిన మనుషులు తగ్గిపోతూ ఉన్నారు. ఇది అంత్య దినాలు, అపాయకరమైన కాలాలు. అంత్య దినాలు, అపాయకరమైన కాలాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మనుషులు స్వార్థప్రియులు, ఏమండి వెంకములాడువారు, ఏమండి అభాసకులు, అజితేంద్రియులు, దుర్మార్గులు. చూసారా? ఇలాంటి మనుషులతో నేడు గురువులు లాంటి మనుషులతో ప్రియులారా
ఈ లోకం నిండిపోయి ఉన్నది. కాబట్టి ఆ దాసులు ఏం చెప్పారంటే, ఇది శత్రువు చేసిన పని అని రైతు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అయ్యా, మీరు మంచి విత్తనాలు చల్లారు, గురుగులు కూడా మొలిచిని, మరి ఇవి మనకు పనికిరావు కదా, మేము వెళ్ళి వాటిని చక్కగా పీకేసేస్తాం, పీకేసి ఎండబెట్టేసి కాల్చి వేస్తాం, నీకు ఇష్టమా అంటే ఆ యజమాని ఏమన్నానంటే, వద్దు, వాటిని పెరగనీయండి, చూద్దాం, వాటిని పెరగనీయండి. మనం అప్పుడప్పుడు అనుకుంటాం, ఇంత దుర్మార్గులు, ఏమండి, ఇంత దుర్మార్గులు ఎలా దేవుడు భరిస్తున్నాడు ఈ భూమి మీద, ఇంతటి పాపుల్ని, ఇంతటి దుర్మార్గుల్ని, ఇంతటి మోసగాళ్ళను, ఏమండి, ఎలా దేవుడు భరిస్తున్నాడు. ప్రియులారా, చూడండి, ఈనాడు మరి ఏ ఆఫీస్కి వెళ్ళినా లంచం వెళ్ళి ఏ పని కాదు. వాళ్ళకేమో లక్షల జీతాలు ఉంటాయి. ఆ జీతాలు కాకుండా మళ్ళీ ఏ పనికి వెళ్ళినా, ఏ చిన్న పనికి వెళ్ళినా లంచం ఇవ్వాల్సింది. లంచం ఇస్తేనే సరిగ్గా మాట్లాడతారు. లంచం ఇవ్వకపోతే సమాధానం కూడా చెప్పరు, మన పని కాదు. చూసారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏ జబ్బుకి వెళ్ళినా ఎంత పొడుగు సీటీ రాస్తారు. ఆ టెస్ట్, ఈ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్ అని రాసి ఆ పేషెంట్ ఆ ఖర్చు అంతా చూసేసరికి వాడికి జబ్బు ఉన్న జబ్బు ఇంకా గతి పెరిగింది. జబ్బు పోకపోగా ఏమండి, ఆ ఖర్చు చూసి డాక్టర్లు మోసం, ఉద్యోగస్తులు మోసం, వ్యాపారస్తులు మోసం. చూసారా? ఇలా గురుగులతో నిండిపోతే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? వీళ్ళు ఇలాంటి వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, మరి వీళ్ళకి ఏమి రావటం లేదు, ఏ వ్యాధులు రావటం లేదు. నా దగ్గర లంచం తీసుకున్నాడే, ఏమండి, నా దగ్గర లంచం తీసుకున్నాడే, బాగా తిరుగుతున్నాడుగా అనుకుంటా ఉంటాం. నా దగ్గర లంచం తీసుకుని పని చేశాడు, 5,000 తీసుకున్నాడు, 10,000 తీసుకున్నాడు, 20,000 తీసుకున్నాడు లంచం. మరి ఏంటి, ఆయన బాగా తిరుగుతున్నాడు, ఆయన బాగా సంపాదించుకుంటున్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడుగా అని వీళ్ళరా మనకి ఎంతో బాధేస్తూ ఉంటాం, ఎంతో ఆవేదన చెందుతూ ఉంటాం, దేవుని మీద సడుక్కుంటూ ఉంటాం. ఏంటి ప్రభు, ఇలాంటి వాళ్ళు ఇంత బాగా ఉంటున్నారు, మరి నీతిగా ఉండాల్సిన మేము మాదిరిగా ఉంటున్నాం, వాళ్ళేమో బాగా సంపాదించుకుంటున్నారు, మీరు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారంటే ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, వద్దు, వాళ్ళను కూడా పెరగనీయండి, గురువులు కూడా పెరగనీయండి, మీరు వాటిని అంటుకోవద్దు. ఏమంటున్నాడు, మీరు వాటిని కోతకాలం వరకు రెండింటినీ ఎదగనీయుడి, కోతకాలం వరకు రెండింటినీ ఎదగనీయుడి. కోతకాలం వస్తుంది ప్రియులారా, కోతకాలం వచ్చే దగ్గరలో మనం ఉన్నాం. మనం అందరం కోతకాలంలోకి వచ్చే దగ్గరలోకి వచ్చేసాం. లోకంలో ఉన్న పరిస్థితులు, లోకంలో ఉన్న వార్తలు, వాతావరణ పరిస్థితులు, మనుషుల స్వభావాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రియులారా, మనం కోతకాలానికి దగ్గరలో వచ్చేసాం. కోతకాలానికి దగ్గరలో వచ్చేసాం. కోతకాలం వరకు ఆ రెండింటినీ ఎదగనేయండి. ఈ ఇద్దరు మనుషులు, ఈ 2 రకాలైన మనుషులు కోతకాలం వరకు ఎదుగుతూనే ఉంటారు ప్రియులారా. ఏమండి, మనం గోధుమ గింజలాగా ఉన్నామా, గురువుల్లాగా ఉన్నామా? మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే కోతకాలం వస్తూ ఉంది. కోతకాలంలో ఆయన కొడవలి ఆయన చేతిలో ఉందంట. ఏమండి, దేవుని కొడవలి ఆయన చేతిలో ఉంది.
మరి కోతకాలం వరకు రెండింటిని ఎదుగునీయడి. కోతకాలమున గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతకాండ్రతో చెప్పుదునను. చూసారా ప్రియులారా, ముందేం చేస్తారంటే కోతకాలంలో ఈ గురుగుల్ని అప్పుడు పట్టుకుంటాడు దేవుడు. ఎవరిని? కోతకాలంలో పట్టుకుంటాడు దేవుడు. కోతకాలమున గురుగుల్ని ముందుగా కూర్చి గురుగులన్నీ తీసి ఏమండి కట్టలు కట్టి, గురుగులన్నింటినీ పీకి కట్టలు కట్టి ఏమండి కాల్చి వేస్తాడంట దేవుడు కాల్చి వేస్తాడంట. ప్రియులరా, చూసారా ప్రియులరా, మరి అప్పుడు నీతిమంతుడు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదు, చెవులు గనవాడు వినుగాక. అక్కడ ఏడుపును కొండు తిరుగుటయు ఉండును. ఏమండి కోతకాలంలో ఈ గురుగులు లాంటి మనుషుల్ని దేవుడు పెరికేసి పట్టుకొని కట్టలు కట్టి ఏమండి ఆ మంటలో వేసేస్తే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి ఉంటాయి. చూడండి ప్రియులారా, ఏడుపును పండ్లు కొరుకుతాయి ఉంటాయి. మరి గురువుల పరిస్థితి అది. ఏమండి గురువుల పరిస్థితి ఎంత భయంకరమో చూసారా? ఈ లోకంలో చక్కగా బ్రతికిన వాళ్ళు, ఈ లోకంలో మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు, ఈ లోకంలో బంగారం ధరించిన వాళ్ళు, ఈ లోకంలో మేడల మిద్దెలు కట్టుకున్న వాళ్ళు, ఏమండి ఈ లోకంలో సుఖాలు అనిపించిన వాళ్ళు, వీళ్ళందరూ ఏమండి ఆ అగ్ని గంధకము, ఆ అగ్నిలో పడితే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి ఉంటాయి. ఏమండి ఈ లోకంలో ఎంత బ్రతికినా ప్రియులరా, ఈ గురుగులు లాంటి మనుషులకి ఏడుపు పండ్లు కొరుకుతాయి. ఆ అగ్నిగుండంలో పడితే, ఆ నరకంలో పడితే ఏడుపును పండ్లు కొరుకుతాయో ఉంటాయి. ఏమండి మరి మనం గురువులాగా ఉంటే మన పరిస్థితి అంతే. ఏమండి మనం గురువులాగా ఉంటే మన పరిస్థితి అంతే. మన భర్తలు గురువులాగా ఉంటే వాళ్ళ పరిస్థితి అంతే. మన బిడ్డలు గురువులాగా ఉంటే వాళ్ళ పరిస్థితి అంతే. మన భార్యలు గురువులాగా ఉంటే వాళ్ళ పరిస్థితి అంతే. మన బంధువులు గురువులాగా ఉంటే వాళ్ళ పరిస్థితి అంతే. ఏమండి చూసారా, వాళ్ళు వినరు, దేవుని సన్నిధికి రమ్మన్న రారు, దేవుని వాక్యం వినమన్నా వినరు. వాడు దుష్టుని సంబంధులు. దుష్టుడు వాళ్ళని ఆ విధంగా తయారు చేశాడు. వాళ్ళు ఉద్యోగాన్ని పెట్టినా రారు. ఏమండి ఉద్యోగాలు పెట్టినా అటు తిరుగుతూ ఉంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ వచ్చి కూర్చుందామే, ఇక్కడ ఏంటో మీటింగ్ జరుగుతుంది, విందాం, ఏం చెప్తున్నారో తెలుసుకుందామని కూడా ఉండదు వాళ్ళకి. అసలు చూడరు, చూడకుండా వెళ్ళిపోతారు, చూడకుండా ఇటు వెళ్తారు, చూడకుండా అటు వెళ్తారు. చూడండి, వీళ్ళంతా గురుగులు. మన బంధువుల్లో ఉన్నారు గురుగులు, మన ఇంట్లో ఉన్నారు గురుగులు. ఏమండి లోకంలో అనేక మంది గురుగులు ఉన్నారు. మన సంఘంలో కూడా ఉంటారు గురుగులు. ఏమండి మన సంఘంలో కూడా కొంతమంది గురుగులు ఉండొచ్చు. నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ మన సంఘాల్లో కూడా గురుగులు లాంటి వాళ్ళు ఉండొచ్చు. రక్షణ పొందలేదు అంటే, ఏమండి మారు మనసు పొందలేదు అంటే, రక్షణ పొందలేదంటే మరి వాళ్ళు గురువుల గోధుమలో వాళ్ళే నిర్ణయించుకోవాలి, వాళ్ళే తేల్చుకోవాలి. కానీ నీతిమంతులు చూడండి, నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు తండ్రి రాజ్యంలో ఏమండి సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎంత ఆశీర్వాదకరమా చూడండి నీతిమంతులకి. నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురంట. ఏమండి మనకెంత భాగ్యం అండి. నీతిమంతులైన
మనుషులకి, గోధుమలాగా ఎదుగుతున్న మనుషులకి పరలోక రాజ్యంలో ఎంత ఆశీర్వాదకరమో చూడండి ప్రియులారా. ఏమండి, మనం ఎంత డబ్బు ఇచ్చినా ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోలేము. ఆ సూర్యుని వలె ప్రకాశించే జీవితాన్ని మనం సంపాదించుకోలేము ప్రియులారా. ఒక్కటే మనం దానికి ఆధారం, అదేంటంటే మన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, మన పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం రక్షించబడాలి, మారు మనసు పొందాలి పిల్లలు. అప్పుడు మనం దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించి ఏమండి ఎంతో ఆనందంగా ఉంటామని దేవుడు మనకు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గోధుమలాగా ఉందాం, గురుగుల్లాగా జీవించే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన, గురుగులు మా ప్రభా ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు మా తండ్రి, మా ప్రభా. అయ్యా, వాక్యాన్ని వినరు, దేవుని సన్నిధి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, యేసు ప్రభు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ప్రభా. నాయన, ఎన్నో దుర్మార్గ కార్యాలు చేస్తారు, పాపాలు చేస్తారు నాయన ప్రభా. అలాంటి గురువు లాంటి ఇలాంటి మనుషుల కోసం మా ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. వారు కూడా రక్షణ పొందాలి మా ప్రభా. నాయన, మా తండ్రి నరకంలో పడి నాయన కాలిపోకుండా ప్రభా వారి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కుటుంబాల్లో ఉన్న గురువులు, మా సంఘాల్లో ఉన్న గురువులు, వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, మీరు మార్చండి, సహాయం చేయండి. మేము నాయన గోధుమ గింజల్లాగా నీ సన్నిధిలో ఉండి ప్రభా, నీ రాకడ కొరకు కోతకాలం కొరకు ప్రభా మేము ఎదురు చూస్తూ జీవించే భాగ్యం మా అందరికి దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.